హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో కరివేపాకు మొక్క గురించి అండి. మన ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే కరివేపాకు మొక్క గురించి ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. వేసవిలో కరివేపాకు మొక్కను ఎలా చూసుకోవాలి, ఎలా బుషీగా పెంచుకోవాలి, మరియు చివర్లో నేను చెప్పబోయే 2 పవర్ఫుల్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మీ మొక్కను చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కరివేపాకు యొక్క ఔషధ గుణాలు, మెడిసినల్ వాల్యూస్ చూద్దామండి. కరివేపాకు తింటే చాలా హెల్దీ అండి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, డైజెషన్కి చాలా మంచిది. మన బాడీలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్కి కరివేపాకు చాలా మంచిది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందన్నమాట. ఇంకా ఇందులో వైటమిన్ ఏ ఉండడం వల్ల మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో కరివేపాకు మొక్క ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మీకు మా కరివేపాకు మొక్క గ్రోత్ అప్డేట్ చూపిస్తాను. లాస్ట్ మంత్ నేను కరివేపాకు మొక్కపై ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోలో వేసవిలో మంచి గ్రోత్ రావడానికి ఏం చేయాలో చెప్పాను. రీపోటింగ్ చేయాల్సిన వాళ్ళు రీపోర్ట్ చేయాలని, అలాగే మొక్కకు సాఫ్ట్ ప్రూనింగ్, హార్డ్ ప్రూనింగ్ లాంటివి చేయాలని చెప్పాను కదా. నేను కూడా చేశాను సాఫ్ట్ ప్రూనింగ్. ఇవన్నీ సమ్మర్ మొదలయ్యే ముందు ఎందుకు చేయాలంటే, కరివేపాకు మొక్క వింటర్లో డార్మెంట్ స్టేజ్లోకి వెళ్తుంది, అంటే నిద్రావస్థలోకి వెళ్తుంది. శీతాకాలంలో కరివేపాకు మొక్కలు ఎక్కువ గ్రోత్ ఉండదు. ఇప్పుడు సాఫ్ట్ ప్రూనింగ్ చేసి నెల అయింది కదా. ఇప్పుడు చూడండి కొత్త కొమ్మలు ఎన్ని వచ్చాయో. మొక్క స్లోగా గుబురుగా మారుతుంది. ఈ స్టేజ్లో మనం సరైన కేర్ ఇస్తే మొక్క చాలా గుబురుగా పెరిగి హెల్దీ అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ చేయాల్సిన పని, తప్పనిసరిగా చేయాల్సిన పని ఏంటంటే, మొక్కలో ఏమైనా చీడపట్టిన కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు ఉంటే అవి కట్ చేసేయండి. పసుపు రంగులోకి మారినవి, ఎండిపోయినవి, చీడపట్టినవి అన్నీ రిమూవ్ చేయాలి. ఇలా చేస్తే మొక్కలో డిసీజ్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వదు. కొత్త గ్రోత్ హెల్దీగా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం సాఫ్ట్ ప్రూనింగ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇలా చేస్తే పక్క నుండి కొత్త కొమ్మలు, సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి. మొక్క గుబురుగా మారుతుంది. వేసవికాలం కరివేపాకు మొక్కకి బెస్ట్ సీజన్ అండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సాయిల్. మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా సాయిల్ సరిగ్గా లేకపోతే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. కరివేపాకు మొక్కకు వెల్ డ్రైన్డ్ సాయిల్ తప్పనిసరిగా వాడాలి. వాటర్ సాయిల్లో నిలవ ఉంటే రూట్స్ పాడవుతాయి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పే సాయిల్ మిక్స్లో మీరు కొత్తగా తెచ్చుకున్న కరివేపాకు మొక్కను రిపోర్టింగ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఉన్న పాత కరివేపాకు మొక్క కుండీలో సాయిల్ సరిగ్గా లేకపోయినా కూడా దానిని మీరు ఈ విధంగా రిపోర్టింగ్ చేసుకోవచ్చు. గార్డెన్ సాయిల్ 40% ఉండాలి. కోకోపీట్ 30% తీసుకోండి. వెర్మి కంపోస్ట్ 20% తీసుకోవాలి. శాండ్, ఇసుక 10% తీసుకోవాలి. ఇలాంటి సాయిల్ మిక్స్ వాడితే మీ కరివేపాకు మొక్క ఎన్నాళ్ళైనా పాడవదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, సాయిల్ని అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొక్క వేర్లు బాగా డెవలప్ అవుతాయి. మనం వాటర్ పోస్తే వెంటనే డ్రైన్ అవ్వాలి. సాయిల్ హెవీగా ఉంటే, బాగా గట్టిపడి నీళ్లు నిలవ ఉండిపోతుంటే వెంటనే రిపోర్టింగ్ చేసుకోండి. ఈ కరివేపాకు మొక్కకు వాటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవర్ వాటరింగ్ అస్సలు చేయొద్దు. సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. వేసవిలో మీరు సాయిల్ని చెక్ చేసి పైన మట్టి పొడిగా అయిందో లేదో చూసుకొని అప్పుడు వాటరింగ్ చేయండి. ఓవర్ వాటరింగ్ చేసి సాయిల్ సాగి అవ్వకుండా చూసుకోండి. అలాగే కరివేపాకు మొక్కకు ఫుల్ సన్లైట్ అవసరం. రోజుకు కనీసం 5 గంటలు డైరెక్ట్గా ఎండ మొక్కకు అందించండి. పూర్తిగా నీడలో కానీ ఇండోర్లో కానీ పెట్టేస్తే మొక్క గ్రోత్ స్లో అవుతుంది. మార్నింగ్ 7 గంటల నుండి 12 గంటల వరకు ఎండ మొక్కకు తగిలేలాగా చూసుకోండి. అలాగే కరివేపాకు మొక్కకు పాట్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరీ చిన్న పాట్స్లో రూట్స్ సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వవు, అంటే గ్రో అవ్వవు. మీడియం సైజ్ పాట్ లేదా పెద్ద సైజ్ పాట్ యూస్ చేస్తే బెటర్. కుండీకి డ్రైనేజ్ హోల్స్ బాగా ఉండాలి. నేనైతే కరివేపాకు మొక్కను 12 ఇంచుల కుండీలో పెంచుతున్నాను. కరివేపాకు మొక్కకు అప్పుడప్పుడు కొన్ని పెస్ట్స్ వస్తాయి.
ఎఫిడ్స్, మీలీబగ్స్, పిండి నల్లి, పేనుబంక అవి వచ్చినవి పోవాలన్నా, రాకుండా ప్లాంట్ హెల్దీగా ఉండాలన్నా నీమ్ ఆయిల్ స్ప్రే వాడండి. వేప నూనె 5 ml 1 లీటర్ వాటర్లో కలిపి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. పెస్ట్ ఉన్నా లేకపోయినా స్ప్రే చేయండి. పెస్ట్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఇప్పటి వరకు మీరు అన్ని కేర్ టిప్స్ చూసారు కదా, కానీ ఇప్పుడు మెయిన్ సీక్రెట్ 2 న్యాచురల్ ఫెర్టిలైజర్స్. కరివేపాకు మొక్కకు ఇవ్వాల్సిన మంచి ఫెర్టిలైజర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇవి వాడితే మీ మొక్క సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఫెర్టిలైజర్స్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. DAP, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్ 1 ఏంటంటే టీ పౌడర్ అండి. టీ పొడి కరివేపాకు మొక్కకు చాలా మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్. ఇందులో నైట్రోజన్, పొటాషియం అలాగే టానిక్ యాసిడ్ కూడా ఉంటాయి. మీరు యూజ్డ్ టీ పౌడర్ వాడేసిన టీ పొడిని శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టైనా ఇవ్వచ్చు, లేదా ఫ్రెష్ టీ పొడినైనా ఇవ్వచ్చు. వాడేసిన టీ పొడి అయితే డోస్ వచ్చేసి 3 స్పూన్ల వరకు సాయిల్ లూజ్ చేసి ఇవ్వచ్చు. అదే ఫ్రెష్ టీ పౌడర్ ఇవ్వాలంటే 1 స్పూన్ చాలండి. ఫెర్టిలైజర్ ఏదైనా ఇచ్చే ముందు సాయిల్ లూజ్ చేయాలి. నేను 1 స్పూన్ ఫ్రెష్ టీ పొడిని 1 లీటర్ వాటర్లో వేసి 24 గంటలు నానబెట్టాను. ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా ఈ లిక్విడ్లోకి వచ్చేస్తాయి. డైరెక్ట్గా ఈ లిక్విడ్ని మీరు ఇలా మొక్క మొదట్లో ఇచ్చేయడమే. 15 రోజులకు ఒకసారి ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో నైట్రోజన్ ఉండడం వల్ల ఆకులు డార్క్ గ్రీన్గా అవుతాయి. మొక్కలో గ్రోత్ ఫాస్ట్ అవుతుంది. సాయిల్ ఫెర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మట్టి సారవంతంగా అవుతుందన్నమాట. ఎందుకంటే టీ పొడి వల్ల మట్టిలో మైక్రోబియల్ యాక్టివిటీ పెరుగుతుంది. మట్టిని సారవంతంగా చేసి మొక్కకు పోషకాలను అందించే సూక్ష్మజీవులు మైక్రోబ్స్ పెరుగుతాయన్నమాట. ఇప్పుడు సెకండ్ ఫెర్టిలైజర్ ఏంటో చూద్దామండి. ఇది గ్రీన్ టీ పౌడర్ అండి. మన హెల్త్కి గ్రీన్ టీ చాలా మంచిదని తాగుతుంటాం కదా. ఇది టీ చేశాక వచ్చిన గ్రీన్ టీ ప్యాకెట్ని కట్ చేసి అందులో టీ పొడిని తీసి శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టాలి. దాని డోస్ వచ్చేసి 2 స్పూన్లు ఇవ్వచ్చు. ఇందాకట్లాగే సేమ్ ప్రాసెస్ అండి. సాయిల్ లూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇలా పౌడర్ని 2 స్పూన్లు మట్టిలో వేసి కలిపేయడమే. ఆ తర్వాత వాటరింగ్ చేయాలి. ఈ ఫెర్టిలైజర్ మీరు 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, నైట్రోజన్, మినరల్స్ ఇలా మొక్కకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనివల్ల ప్లాంట్ గ్రోత్ బూస్ట్ అవుతుంది. ఆకులు షైనీగా హెల్దీ అవుతాయి. మొక్కలో స్ట్రెస్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది. ఈ సింపుల్ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మీ కరివేపాకు మొక్క చాలా గుబురుగా హెల్దీగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.